అని అంటున్నాడు. వారి ఆగ్రహము మన పైన రగిలికొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు ప్రాణముతోనే మనను మృంగివేసి ఉంటారు. శత్రువైన సాతాను వాడు ఏం చేస్తాడంటే దేవునిని సేవించేటువంటి బిడ్డలపైకి, ఆయన బిడ్డలుగా ఆయనను హత్తుకుని నడిచేటువంటి బిడ్డలకి వాడు ఎప్పుడు కూడా కొందరిని నిష్కారణముగా వారి శత్రువులలాగా మారుస్తూ ఉంటాడు. నిష్కారణంగా ఎలాంటి కారణం ఉండదు, కానీ కొందరు మనకి శత్రువులలాగా మారుతూ ఉంటారు. వారికి దినదినము మన మీద ఆగ్రహం ఎక్కువైపోతూ ఉంటుంది.